ఎనర్జీ ఎప్పుడైతే సర్ప్లస్ ఉంటామో ఇండస్ట్రీస్కి 24/7 పవర్ ఇచ్చినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు బల్క్ డ్రగ్స్ కానీ ఫార్మాస్యూటికల్స్ కానీ మెయిన్ స్టీల్ రంగంలో 24/7 పవర్ కావాలి. తర్వాత మనకి ఎలక్ట్రికల్ వెహికల్ రంగం కూడా అందిపుచ్చుకుంటుంది. సో ఎలక్ట్రికల్ వెహికల్కు కార్ల ఛార్జీలు కానీ బస్సుల ఛార్జీలు కానీ బ్యాటరీ ఛార్జీలు కానీ ఇవన్నీ చేయాలంటే పవర్ ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న పవర్ని ఇప్పుడు ఒక 3 రెట్లు పెంచుకుంటే కానీ మనం పరిశ్రమలు తెచ్చుకొని ఉపాధి కల్పించాలంటే పవర్ అనేది కీలకం. తర్వాత ల్యాండ్ ఉంది. ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, స్కిల్ మ్యాన్ పవర్ అందబిలిటీ ఉంది, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత ఇంకా మైనల్గా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది, ఇక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ అని ఉంటారు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని ఉంటాయి, అవి కూడా బాగానే ఇస్తున్నారు. ఏ రకంగా చూసినా ఇప్పుడు మనం తీసుకుంటే ఎన్టీపీసీ 1,87,000 కోట్లు 2027 ఏప్రిల్ మే నెల కల్లా మేము ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం.